దృష్టమే అందుకే in life we should not keep searching for answers. There is always an answer in the question which we usually keep missing. క్యా బాత్ హై మీరు కనిపెట్టేటువంటి కొత్త కొత్త ట్యూన్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సరే అయితే ఒక పని చేయండి, అరవింద్ గారు ఎట్లాగో డాన్స్ చేసేసారు కాబట్టి లేదు సార్, డాన్స్ మనం మళ్ళీ చేయట్లేదు ఎందుకంటే మన ఇద్దరికి మోకాళ్ళు ఏమైనా నొప్పులు వస్తాయి, అందుకని ఆ సాంగ్ లిరిక్ ఏమైనా ఒకసారి చైతో పాడిస్తారా? ఇదేది సాంగ్ లిరిక్ ఒకటి చైతో పాడిస్తారా? చైతోనా? చై ఆల్రెడీ తిడుతున్నాను నన్ను నేను. ఓకే, బిఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతంగా అంటే చాలా కొత్తగా ఒక కథ, అది కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని రాసి దానికి ఒక లవ్ స్టోరీ ఇంత బాగా చేసినందుకు ఐ షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మా వాసు గారు, వాసు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఈ మధ్య అంటే నా గురించి బాగా మాడుతున్నారు. అసలు అది ఇంకా ఆనందంగా ఉంది ఈ సినిమాకి సంబంధించి నాకు. సో థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ చందు గారు, యూ డిడ్ ఏ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ఎప్పుడు అంత లవర్ బాయ్గా చూసిన మన నాగ చైతన్య, మై డియర్ బ్రదర్ చై, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అమేజింగ్. ఐ బీన్ టెలింగ్ యూ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్. అండ్ ఇందాక ఆ వీడియో కూడా చూస్తా, ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మామూలుగా లేదు. మాకు కూడా ఒక ఊపు, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. సో really hats off to you for the transformation and also the fantastic performance in the film. So I think మీ సినిమాల్లో ఇది చాలా చాలా డిఫరెంట్ మూవీ అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. అండ్ సాయి పల్లవి గారు, పల్లవి గురించి ఏం చెప్పాలి, అందరూ ఫస్ట్ ఇదే నా పల్లవి గురించి ఏం చెప్పాలని. సో యూ సీరియస్లీ రాక్డ్. ఈ మధ్య పల్లవిది అమరన్ మూవీ కూడా చూశాను. అండ్ పల్లవి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు అంటే ఏమి డైలాగ్ లేనప్పుడు ఒక సజెషన్ షార్టో లేదో క్లోజప్ పెడితే ద వే యూఆర్ ఎండింగ్ ఎవ్రీ సీన్ విత్ వన్ లుక్ ఇన్ టు ద హీరోస్ ఐస్ ఈజ్ ట్రెమెండస్లీ బ్యూటిఫుల్. అంటే దట్ లుక్, యా కొట్టండి కొంచెం కొట్టవచ్చు క్లాప్స్. బికాజ్ ఎందుకంటే జనరలీ ఇన్ పర్ఫార్మెన్స్ డైలాగ్ లేని ప్లేస్ చేయడం చాలా కష్టం. దట్స్ వాట్ ఐ ఫీల్. So, and that too, how you wind up a scene and wind up a conversation. I don't know what you're taking in your mind. I observed that even in Amaran అండ్ తండేల్లో నాకు చాలా షార్ట్స్ ఎంత ముద్దుగా అనిపించాయంటే అప్పటి వరకు వేరే సాయిపల్లని చూస్తున్నట్టు ఉంటుంది. సడన్గా లాస్ట్ నెలని అదొక మత్తు కళ్ళనాలా ఏదైనా నేను అర్థం కాదు, ఒక లుక్ ఇస్తున్నారు చూసారా. ఆ లుక్ ఇచ్చినప్పుడు ఈ అమరన్ కానీ ఈ సినిమా కానీ ఎనీ అదర్ లవ్ స్టోరీ దట్ యూర్ డూయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఇట్ లుక్స్ యాజ్ దో యూర్ రియలీ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్స్ మేకింగ్ ఇట్ సో బిలీవబుల్. సో ఐ థింక్ యూ హ్యావ్ మాస్టర్డ్ దట్ ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో you have done a fantabulous performance and also amazing dances, so there's nothing new for me to say in that. And congrats to both of you. Ante మీ ఇద్దరు chemistry and pairing is looking fabulous. And Shyam Dutt sir, thank you sir once again for the amazing cinematography and art direction and andarki. And especially alage oka indaka Vasu garu annaru, నిన్న చందు గారు కూడా మెచ్చుకున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి దే వర్ ఆల్ సో హ్యాపీ. బట్ నేను ఎప్పుడు ఏమంటానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్ టు ద మేకర్స్. అంటే ద వే ద డైరెక్టర్ షాట్ ద మూవీ, ద వే ద యాక్టర్స్ యాక్టెడ్, ద వే ద ఆర్ట్ డైరెక్షన్ ఈస్ డన్, ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ ఈస్ డన్, అండ్ దెన్ ఫైనలీ ద ఎడిటింగ్. వీళ్ళందరూ బాగా చేసినప్పుడే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. సో ఈ అందరి టెక్నీషియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే వీళ్ళందరూ బాగా చేసినట్టు లెక్క. అండ్ ఎస్పెషల్లీ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఎడిటర్, ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ హియర్, నవీన్ నూలి. నవీన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హౌ మచ్ యూ వర్క్ డే అండ్ నైట్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్. చందు గారితో కూర్చుని, చందు గారు మీరు ఎన్ని రాత్రులు ఈ సినిమా మీద స్పెండ్ చేశారో, దాన్ని ఎంత అద్భుతంగా చేశారో. సో థ్యాంక్స్ టు నవీన్ అండ్ థ్యాంక్స్ టు చందు గారు. అండ్ పాటల విషయానికి వస్తే మా శ్రీమణి పగలైనా నైట్ అయినా రాత్రైనా పగలనగా అన్నట్టు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని లైన్స్ అడిగినా, ఈవెన్ ఆర్ఆర్లో కూడా శ్రీమణి ఇక్కడ పాట అనుకున్నా, అండ్ దెర్ ఆర్ సమ్ సర్ప్రైజ్ సాంగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్. దట్స్ హౌ ఐ యూజువల్లీ స్టిచ్ a movie together, like what I feel, and then like how I made Azadi the theme of Tandel, and then it starts from the father, then it goes to the girl, and like that matter. Adi nenu chaala enjoy chestanu background score lo. What I learnt
వాచింగ్ మూవీస్ ఆఫ్ ఇళయరాజా సార్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో అలాగా ఒక పోర్షన్లో ఒక సాంగ్ వస్తుంది, నేను మిడ్ నైట్ 3 o'clock 2 o'clock అలా ఫోన్ చేస్తుంటాను. ఎప్పుడు అడిగినా కూడా అలిసిపోకుండా నాకు లైన్స్ ఇచ్చే శ్రీమణికి వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ శ్రీమణి. అలాగే మా జొన్నవిత్తుల అంకుల్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నమో నమ శివాయ సాంగ్ అంత అద్భుతంగా రాసినందుకు. నా ఫస్ట్ సినిమా దేవికి ఆయనే సాంగ్స్ రాశారు, అందులోని శివుడు. తర్వాత నా 50th సినిమా డమరుకం అయింది, అది నాగార్జున గారి సినిమా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ఆ సాంగ్ కూడా జొన్నవిత్తుల గారు రాశారు. అండ్ అగైన్ మళ్ళీ నమో నమ శివాయ శివుడు సాంగ్, అది చైత్ అవ్వటం. సో ఫాదర్ అండ్ సన్కి నేను శివుడు సాంగ్ చేయడం, మళ్ళీ అది జొన్నవిత్తుల గారు రాయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. సో థ్యాంక్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్, సింగర్స్, మై మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ దట్ యూ ఆల్ డిడ్. థ్యాంక్ యూ ఆల్. Feb 7th సినిమా చూడండి, సూపర్ డూపర్ హిట్ చేయండి, బ్లాక్ బస్టర్ చేసేయండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అండ్ సందీప్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ అవర్ ద ఒకేషన్ టునైట్. నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. ఓకే, సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్రా ఇది, ఎవరా ఈ సినిమా తీసిన, ఏంద్రా బాబు ఇలా తీస్తారనే షాక్ అయ్యాం కదా ఇండస్ట్రీ అంతా. It was fab. Then after that, I have to share this, okay? After that, I saw a couple of interviews of Sandeep garu. సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఆయన చూస్తే అలా భయం వేస్తుంది. ఓకే, ఆయన మాట్లాడే విధం అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో. ఆ కథను పెట్టి తను పెట్టి సినిమా హీరోని పెట్టి సినిమా తీస్తారు కానీ, లేదంటే ఈయన క్యారెక్టరే అనిపించింది నాకు. ఓకే, so then he went and made the same film again in Hindi, and for that year that became the biggest hit in Hindi. I was like so proud. Ammo manolo oka lilli hindilo teesare. Then generally I have this habit of oka song gaani movie gaani edaina like performance edaina nachite, whether I know or don't know the person, I just find out the number and either text them or call them and say. That's what my dad taught me. Like only when you're able to appreciate the art of another person, you're a true artist. And that always stays in my head. So నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నా. సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి. అమ్మ నేను ఫోన్ చేసినప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదా పెట్టబోయే ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా. ఓకే అని ఎందుకు లేనితోనూ చేయలా. దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్. అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తా, తర్వాత మ్యూజిక్ అంటే వరకు డాన్స్ చేస్తుంటా. అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను. ఇలా చూస్తే ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే, అమ్మో నేను చూస్తే ఏదో కోపం పడతారేమో అని నాకే భయం వేసి అడి తిరిగి డ్యాన్స్ చేసుకుంటున్నా. ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ 4 క్లోజప్ కట్ చేసి దగ్గర ఉన్నారు. దేవి గారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు, అయినా మొత్తం నైట్ డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తానే చాలా సరదాగా మారుతున్నారు. నేను అది చూస్తే తర్వాత మీ పాటలు గీట్లు అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ హిమ్ అని. యు నో వాట్ ఐ సెడ్, సార్ ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు యూ అన్న. ఆయనకు అర్థం కాల, ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు, మీరు చాలా కోపమైన మనిషి, కోపిష్టి. ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను. నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్, అన్బిలీవబుల్లీ స్వీట్ అంటే ఆయన ఏమన్నారు తెలుసా, అదేంటండి నా ఫేస్ న్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు. అండ్ విత్ దట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ రియలీ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్. యానిమల్ కానీ వడెవర్ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్ని మీరు చించేస్తారు ఇలాగూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబౌవ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ లాట్. దేవి గారు ఒక చిన్న రిక్వెస్ట్, మరి సందీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్క లైన్ ఏదైనా హమ్ చేస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను లైన్ హమ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారండి, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేనే యాంకర్ని కాబట్టి మీకు రైట్స్ ఉంటాయి. యాంకర్ యూస్ చేస్తే బోటుని. ఎస్ ఐఎమ్ ది యాంకర్. అండ్ ఎలాగైతే మీరు వారి గురించినటువంటి ఇమేజ్ చెప్పారో, మీరు మీ గురించినటువంటి ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ. ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. శ్రీమణి గారు ఈ మధ్యలో దేవి గారికి సంబంధించిన ఇంకొక విషయం, యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే, మనకి లైఫ్లో ఎనర్జీ కావాలి అంటే మందు సిగరెట్ అక్కర్లేదు, లేకుండా కూడా ఇలా